నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్రావణి. నిన్న ఆకస్మికంగా ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత విజయవాడ జిల్లా కారాగారాన్ని పరిశీలించారు. అప్పుడు ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు రిమాండ్లో ఉన్న ఖైదీకి టీవీలు, ఫ్రిడ్జ్లు అరేంజ్ చేయడం ఏంటని అధికారులను ప్రశ్నించారు. ఇది ఎవరి గురించో కాదు, మాజీ గనుల శాఖ మంత్రి వెంకటరెడ్డి రిమాండ్లో ఉన్నప్పుడు అధికారులు ప్రవర్తించిన తీరుపై ఆమె చేసిన వ్యాఖ్యలు. మరి ఇదే అంశంపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ నాగార్జున గారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ మనం చూసాము, గత ప్రభుత్వంలో అప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడమే కాకుండా కనీసం ఏసీ సౌకర్యం లేదు అంటే వారు ఎలా సమాధానం చెప్పారో చూసాము. అది అలా ఉంటే మరోపక్క రిమాండ్లో ఖైదీగా ఉన్న గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డికి చేసిన సౌకర్యాలు కూడా కనిపిస్తున్నాయి సార్. టీవీలు, ఫ్రిడ్జ్లు అరేంజ్ చేయడం. అసలు దీనిపై మీ స్పందన ఏంటి సార్? దీంట్లో మనం ప్రత్యేకంగా స్పందించాల్సింది ఏం లేదమ్మా. మన వ్యవస్థ అలా ఉంది. ఇప్పుడు ఇది వెంకటరెడ్డి కాబట్టి, ఆయన గనుల శాఖలో జరిగిన అవకతవకల్లో నిందితుడు కాబట్టి, గత ప్రభుత్వంలో చాలా అక్రమాలకు పాల్పడ్డాడు కాబట్టి, అతనున్నప్పుడు జరిగింది కాబట్టి మనం ఇంతసేపు దీని గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ రిమాండ్ ఖైదీలు ఉండేటువంటి జైళ్లలో మీ దగ్గర డబ్బు ఉండాలే కానీ ప్రతిదీ సాధ్యమే. సెల్ ఫోన్ సౌకర్యం దగ్గర నుంచి మామూలు ఖైదీలకు కూడా వాళ్ళకి కావాల్సిన బీడీలు, సిగరెట్ల దగ్గర నుంచి మందు దాకా ఏది కావాలంటే అది పోలీసులే సప్లై చేసేటువంటి సందర్భాలు మనకు అనేకం ఉంటాయి. సో ఇదే కాకుండా కేంద్ర కారాగారాల్లో కూడా కావాల్సిన సౌకర్యాలన్నీ కల్పించుకుంటున్నారు, దగ్గర డబ్బులు ఉండాలి కాబట్టి. అంటే వ్యవస్థ అలా ఉంది. అంటే దీన్ని ఎలా ట్రీట్ చేయాలి సార్? డబ్బులుంటే ఒకలా చూడడం, లేని వాళ్ళని ఒకలా చూడడం, అది అధికార యాంత్రాంగం అలా ఎలా చూడాలి అంటే, డబ్బుకు లోకం దాసోహం అని ఒక సామెత ఉండనే ఉంది కదా మన దగ్గర. కాబట్టి ఎలాంటి దానైనా మీరు డబ్బుతోటి సాధించుకోవచ్చు, ఏ వ్యవస్థనైనా మీరు కొనుగోలు చేయొచ్చు అనేటువంటిది ఇక్కడ నుంచి మామూలు రిమాండ్ ఖైదీ దగ్గర నుంచి తిహార్ జైల్లో ఉన్న వాళ్ళ దాకా అందరికీ అన్ని సౌకర్యాలు జరుగుతున్నాయి. అసలు ఇంకా మాట్లాడాలంటే కొంతమంది దాదాలు బయట ఉంటే వాళ్ళకి ప్రాణభయం ఉందని చెప్పేసి వాళ్ళు జైల్లోనే ఉండి ఇక్కడ నుంచి దందాలు నడిపిస్తున్న సందర్భాలు కూడా వ్యవస్థను కంట్రోల్ చేస్తున్నటువంటి సంఘటనలు మనకు తెలుసు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి వెంకటరెడ్డికి కల్పించడం అనేటువంటిది ఇవాళ చర్చనీయాంశం. ఎందుకంటే గతంలో ప్రభుత్వం అండ చూసుకొని గనుల శాఖని ఏ రకంగా వాళ్ళు భ్రష్టు పట్టించారు, అన్ని గనుల్ని ఎలా హస్తగతం చేసుకున్నారు, వాళ్ళకి ఏ రేంజ్లో ఇప్పుడు చేమకుర్తి గ్రానైట్ క్వారీలు ఉన్నాయి, వీళ్ళకి ఇవ్వనన్నారు అన్నటువంటి కక్షతోటి ఒక్కొక్క క్వారీకి 100 కోట్ల నుంచి 200 కోట్లు ఫైన్ వేశారు. 100 కోట్ల నుంచి 200 కోట్లు. వాడు అసలు మొత్తం చేసే వ్యాపారం ఎంత, వాడికి వచ్చే ఆదాయం ఎంత? అంటే ఏంటంటే వాడు ఆ ఫైన్ కట్టలేక వీళ్ళకి వదిలేసి వెళ్ళిపోవాలి. అలాంటి వాటిల్లో ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తి ఇతను. సో మొత్తానికి అతన్ని పట్టుకోవడానికే చాలా రోజులు పట్టింది. పట్టుకున్న తర్వాత అతన్ని చేసి రిమాండ్కి పంపించడానికి చాలా టైం పట్టింది. పంపించిన తర్వాత మామూలు బెయిలో ఏదో వస్తుందో వాళ్ళు ఇదవుతారు. కానీ ఈ లోపల జరిగినటువంటి చర్యలు ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల తర్వాత కూడా ఇంకా వ్యవస్థలో చాలామంది ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో అవినీతికి పాల్పడిన ఆఫీసర్లు చాలామంది ఇప్పటికి కూడా ఉన్నారనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే. ఆ రకంగా పీకేయటం మొదలు పెడితే వ్యవస్థలో ఉన్న సగం మందిని తీసేయాలి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఆ పని ఇటు తిరిగి చేయలేరు, అలా నడిస్తే వ్యవస్థ నడవదు. కాబట్టి ఉన్న వాళ్ళతోటి చేయించుకోవాలి. కాబట్టి వాళ్ళని నయానో భయానో మీరు జాగ్రత్తగా ఉండండి నాయన అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఎంత ధైర్యం ఉంటే అప్పుడు దాకా లేని మాకు ఒక ఫ్రిడ్జ్ కావాలి మందులు పెట్టుకోవడానికని వీళ్ళు పెట్టడం, అది ఆగమేఘాల మీద రావటం, ఆయన టీవీ అడగగానే టీవీలు రావటం అనేటువంటిది ఏంటంటే పూర్తిగా పోలీసు వ్యవస్థ అనేటువంటిది, జైళ్ల శాఖ అనేటువంటిది ఎంత అసమర్థంగా ఉంది అనేటువంటిది తెలియజేస్తుంది. అది ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని కాదు. ఇవాళ కూడా సడన్గా ఆవిడ వెళ్ళింది కాబట్టి బయటపడ్డది, లేకపోతే బయటపడేదా? జత్వాని కేసు కూడా జత్వాని ప్రభుత్వం మారిందని ధైర్యం చేసి ముందుకు వచ్చి చెప్పింది కాబట్టి తెలిసింది, లేకపోతే తెలిసేదా? కాబట్టి వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసిన తర్వాత ఏంటంటే వీళ్ళకి భయం అనేది లేకుండా పోయింది ముందు. ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలల పైన జైల్లో ఉన్నారు, 16 నెలలు ఉన్నారు. ఉండి బయటకు వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ వాళ్ళని ఏమన్నా చేయగలిగిందా? 5 సంవత్సరాల పాటు కనీసం ఒక్కరోజు కూడా కోర్టుకు అటెండ్ కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 3500 పైన వాయిదాలు తీసుకోగలిగారు. చక్కగా 3-4 సార్లు విదేశాలకు వెళ్ళి రాగలిగారు. అధికారం పోయిన తర్వాత కూడా 6 నెలలు పూర్తవుతున్న తర్వాత కూడా ఒక్కరోజు కూడా కోర్టుకు వెళ్ళే పని లేదు. ఇలా వ్యవస్థలు నడుస్తున్నప్పుడు ఈయనకి ఏదో టీవీ ఇచ్చారు, ఫ్రిడ్జ్ ఇచ్చారు అంటే ఏంటంటే అది చాలా లీస్ట్లో లీస్ట్ అనుకోవాలి మనం.
అది పూర్తిగా ప్రఖ్యాళన చేయటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి చేతిలో కూడా లేదు. అంత విశృంఖలంగా ఈ అవినీతి అనేటువంటిది ప్రబలిపోయి కూకటి వేళ్లతో సహా అది బాగా బలంగా నాటుకుపోయింది. దాన్ని మొదల నుంచి దాన్ని పెకిలించాలి అంటే చాలా శ్రమతో కూడుకున్నటువంటి పని. ఇవాళ ఈ ఆఫీసర్ని మీరు చేస్తారు, ఒకవేళ రేపు పొద్దున ఎంక్వైరీ చేసి 3 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలన్నారు ఆవిడ. అంటే ఒక పక్క వాళ్ళు ఎవరైనా అవినీతికి పాల్పడినా లేదు అంటే అధికారానికి కొమ్ము కాసినా సరే కఠిన చర్యలు ఉంటాయని చెప్పి ఎవరికి వాళ్ళే హెచ్చరిస్తున్నారు సార్. హోంమంత్రి కానివ్వండి, డిప్యూటీ సీఎం కానివ్వండి, సీఎం కానివ్వండి. కానీ రాష్ట్రంలో చూసినట్లయితే ఇలా ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇంకా ఎంత టైం పడుతుండొచ్చు ప్రక్షాళన అవ్వడానికి? ఇది ప్రఖ్యాళన జరగదమ్మా. ఇక్కడ జరిగేది ఏంటంటే తీవ్రతను తగ్గించగలుగుతారే కానీ పూర్తిగా ప్రఖ్యాళన చేయటం అనేటువంటిది ఎవరి వల్ల కాదు. ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి కేసులో బెయిల్ కోసమే దగ్గర 40 కోట్ల రూపాయలు ఆఫర్ పెట్టి ఒక జడ్జి గారికి ఇస్తే ఆ తర్వాత అది బయటపడితే పాపం ఆయన మానసిక వేదనతో చచ్చిపోయాడు. కాబట్టి న్యాయ వ్యవస్థతో సహా పొల్యూట్ చేసేసారు వీళ్ళు. ఎక్కడా ఎవరిని వదిలిపెట్టకుండా ఏంటంటే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరిని ఏ రేట్లో కొనాలనేటువంటిది దాంట్లో వీళ్ళు పిహెచ్డీలు చేశారు. కాబట్టి అది చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి, ఎంత గట్టిగా ఇప్పుడు ఏమన్నారు, 3 రోజుల్లో నాకు నివేదిక ఇవ్వండి ఎవరు చేశారు ఈ పని అంటారు. అన్న తర్వాత ఏం చేస్తారు, మ్యాక్సిమం చేస్తే ఆ చేసినాడిని ఇక్కడ నుంచి తీసుకెళ్ళి ఇంకో జైలుకి ట్రాన్స్ఫర్ చేస్తారు, అంతే కదా. లేదు మహా అయితే సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసినా కానీ వాడికి వచ్చిన నష్టం సగం జీతం వస్తుంది. సో సస్పెండ్ చేసిన తర్వాత వాడిని టెర్మినేట్ చేశారన్న సంఘటనలు ఎన్ని ఉన్నాయి, 100లో ఒకటి కూడా ఉండదు. వాడు చక్కగా పని చేయకుండా ఇంట్లో వండుకుంటాడు. రేపు పొద్దున మళ్ళీ పదవిలోకి వచ్చిన తర్వాత ఆ మిగతా 6 నెలల జీతం కూడా వాడికి సగం జీతం కూడా మొత్తం ఎరియర్స్తో సహా వస్తుంది. వాడికి పోయే నష్టం ఏంటి? కాబట్టి తప్పు చేసిన వాడికి జీవితం పాడైపోయింది అనేటువంటి ఒక ఉదాహరణ కనుక ప్రభుత్వం సెట్ చేయగలిగితే రెండో వాడు భయపడతాడు. ఇవాళ ఏసీబీ వాళ్ళు ఇన్ని 100 మందిని పట్టుకున్నట్టు మనం చూసాం పేపర్లో. వాళ్ళలో ఎంతమందికి శిక్షలు పడ్డాయి, ఎంతమందికి ఉద్యోగాలు పోయినాయి. సో అక్కడ దొంగల్ని మీరు లోపల పెట్టినప్పుడు ఏంటంటే ఆ దొంగ మొత్తం వ్యవస్థనే పొల్యూట్ చేసినప్పుడు ఇలాంటివన్నీ సర్వసాధారణంగా జరిగేవే. దీంట్లో ఏంటంటే చేసిన వాళ్ళు బలైపోవటం, ఆ బలి అవుతారని కూడా అనడానికి లేదు, దానికి సిద్ధపడే చేస్తున్నారు. వాళ్ళు ఏం చెప్తారంటే నువ్వు సస్పెండ్ అయితే అన్నాళ్ళే, ఒక సంవత్సరం రోజులు సస్పెండ్ అవుతావు అంతే కదా, ఇదిగో దానికి కావాల్సింది మేము ఇస్తాం, నీకు సగం జీతం వస్తుంది కదా అన్నాక ఏముంది వాడికి. కాబట్టి ఇలా ప్రలోభ పెట్టి వ్యవస్థను నాశనం చేస్తున్నారు. ఇప్పటికైనా సరే మేల్కొని ఇలాంటివి తనిఖీలు తరచుగా జరుగుతూ ఉంటే కనీసం కొంత భయాన్నన్నా అక్కడ పోలీస్ వ్యవస్థలో తీసుకురావడానికి అవకాశం ఉంది. ఈ చేసిన వాళ్ళ మీద గట్టి చర్యలు తీసుకుంటే కనీసం రెండో వాడు చేయడానికి భయపడతాడు. సో అది మాత్రమే మనం కోరుకోవాల్సింది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.